హలో నమస్తే, వెల్కమ్ టు ఇన్ డెప్త్. నేను మీ ఆశ. దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు, విశేషాలను, చారిత్రక అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్ డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే మరేమి అక్కర్లేదు కదా. ఈ ప్రపంచంతోనే పనే లేకుండా యథేచ్ఛగా టైంపాస్ చేయొచ్చు. ఒంటరిగా ఉంటూనే ఒంటరితనంలో కూరుకుపోతున్న విచిత్రమైన పరిస్థితుల్లోకి జనం ఎప్పుడో జారిపోయారు. కాసేపు చిల్ అవుతామని చెబుతున్న వీరు మొబైల్లో ఎండ్లెస్ స్క్రోలింగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ లో విచ్చలవిడిగా XXX వీడియోలు చూస్తున్నారు. కళ్ళను అదే పనిగా ఆ చిన్న స్క్రీన్ పై పెట్టి రాత్రింబవళ్ళు గంటలకు గంటలు చిల్ అవుతున్నారు. ఏది కావాలంటే అది ఎండ్లెస్ వీడియోలు వచ్చి చేరుతుంటే ఈ సోషల్ మీడియాలో ఒక్కసారి డైవ్ చేసిన వారు అంత త్వరగా బయటకు రాలేకపోతున్నారు. చేయాల్సిన పనులను మర్చిపోయేలా చేసే ఈ డిజిటల్ మీడియా జాడ్యం కారణంగా యువతరం విలువైన సమయాన్ని వృధా చేస్తోంది. వాటిని చూసేవాళ్లే కాదు, లైక్లు, షేర్లు, సబ్స్క్రైబుల కోసం కంటెంట్ తయారు చేసేవారు వయసు తేడా లేకుండా 24 గంటలు కష్టపడుతూనే ఉన్నారు. ఒక్కోసారి ఆ వీడియో క్లిప్పులు తయారు చేసే క్రమంలో ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. మనసుకు నచ్చే వీడియోలను చూస్తే తప్పేంటని వాదిస్తున్న వారు నెమ్మదిగా అంతుపట్టని అనారోగ్యాలకు తమకు తెలియకుండానే ఆహ్వానిస్తూ ఉన్నారు. తాము ఏ విధంగా నష్టపోతున్నామన్నది వారికి అర్థం కాకపోయినా వైద్య నిపుణులు మాత్రం రీల్స్ ద్వారా కళ్లకు జరిగే నష్టాన్ని కళ్లకు కడుతున్నారు. ఈ ఎండ్లెస్ వీడియో క్లిప్లను చూడడం ద్వారా చిన్నపిల్లలు మొదలుకొని యువత చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నారు కూడా. డిజిటల్ ఐ స్ట్రెయిన్, క్రానిక్ హెడేక్, డ్రై ఐస్, బ్లర్డ్ విజన్, నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ వారు దాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలయ్యే నీలిరంగు వెలుగులు దీర్ఘకాలపు కంటి సమస్యలు, శరీరం అలసటకు లోనవడం, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వీరే కాదు, పెద్ద వయసు వారు కూడా వీటికి అడిక్ట్ అవుతున్నారు. చీకట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ బ్రైట్నెస్ వీడియోలు చూడడం ఎంత ప్రమాదకరమో వారికి తెలియడం లేదు. 15 నుంచి 60 సెకండ్ల పాటు ఉండే ఈ రీల్స్, షార్ట్స్, వీడియో క్లిప్పులను ఎంతసేపు చూసినా అయిపోవడం అంటూ ఉండదు. పైగా మీరు ఏ కంటెంట్ ను చూస్తున్నారో గమనించిన ఏఐ అవే వీడియోలను సర్వ్ చేస్తూ ఉంటాయి. అలా సోషల్ మీడియా ఏఐని ప్రోగ్రామ్ చేసిన సంగతి మీకు తెలియదు. మీరు చూస్తూనే ఉంటారు. ఎంతకాలం చూసినా, మీ జీవితకాలం పూర్తయ్యేంత వరకు చూసినప్పటికీ కూడా తరిగిపోని వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఈ ఎండ్లెస్ లూప్ లైన్ లో మిమ్మల్ని సోషల్ మీడియా ట్రాప్ చేస్తుందన్న విషయం మీకు ఎప్పటికీ తెలిసే అవకాశం ఉండదు. ఎంతో నాణ్యమైన వీడియో క్వాలిటీలు, స్పష్టమైన సౌండ్ తో వైరల్ అవుతున్న వీడియోలు మీ సెన్సెస్ పనిచేయకుండా చేస్తున్నాయి. మీ మెదడును ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తున్న సంగతి అధ్యయనాల ద్వారా తేలింది. మైండ్లెస్ స్క్రోలింగ్ అన్నది వెంటనే అలవాటైపోతోంది. ఇంకొక వీడియో చూసి ముగిద్దాం అనుకున్న వాళ్ళు వందల వీడియోలు చూస్తున్నారు. గంటల పాటు వాటిని చూస్తూ గడిపేస్తున్నారు. గుర్తించడం లేదు, కానీ త్వరలోనే ఇదో సీరియస్ ప్రాబ్లం గా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు వీరు అని లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్ చేసేందుకు, చూసేందుకు కూడా విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. క్రమంగా ఇది వ్యసనంలా మారిపోయింది. ముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టి మరి రీల్స్ చూడడంలోనే నిమగ్నం అయిపోతున్నారు. రీల్స్ వ్యామోహం నుంచి బయటపడాలనుకునే కోరిక ఉన్నా బయటపడలేక సతమతమవుతున్నారు. ఈ విషయంపై పరిశోధించిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఈ రెండు ఆల్కహాల్ కంటే డేంజర్ అంటున్నారు. ఆల్కహాల్ తాగినప్పుడు బ్రెయిన్ లోని ఏవైతే సర్క్యూట్లు యాక్టివేట్ అవుతాయో అవే సర్క్యూట్లు మనం నెక్స్ట్ వీడియో కోసం ఫోన్ పైకి స్వాప్ చేసినప్పుడు కూడా ఫైర్ అవుతున్నట్లుగా తేల్చారు. ఈ చిన్ని అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న రీల్ వీడియోలు మన మెదడుపై చూపే ప్రభావం అచ్చం ఆల్కహాల్ వ్యసనం లాంటిదేనని న్యూరో సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ షార్ట్ వీడియోలు మనకు ఇన్స్టెంట్ కిక్ ఇస్తాయి. ప్రతి స్వైప్ తో మన బ్రెయిన్ కు ఒక చిన్న గెలుపు దొరికిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఈ చూడు, ఎంజాయ్ చేయి, నచ్చితే మళ్ళీ చూడు అనే సైకిల్ మన బ్రెయిన్ ను ఇంకా కావాలనిపించేలా ట్రైన్ చేస్తోంది. కాలక్రమేణా ఈ కోరిక మన ఫోకస్ ను, ఓపికను, చివరికి సెల్ఫ్ కంట్రోల్ ను కూడా నాశనం చేస్తోంది. చైనా టియన్జిన్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వియాంగ్ వాంగ్ నేతృత్వంలోని న్యూరో ఇమేజ్ జర్నల్ లో పబ్లిష్ అయినటువంటి ఒక స్టడీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. విపరీతంగా షార్ట్ వీడియోలు చూసే వాళ్ళ బ్రెయిన్ లోని రివార్డ్ సర్క్యూట్లు ఓవర్ యాక్టివ్ గా మారుతున్నాయని కనుగొన్నారు. ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ అడిక్ట్ అయిన వాళ్ళలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరుగుతోంది. గత 10 ఏళ్లుగా డిజిటల్ మీడియా ఆకాశ మంచులు దాటి ఇంకా పైకి వెళ్తోంది. చేతి గడియారం, కాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్టాప్, టార్చ్ లైట్ లాంటి అనేక వస్తువులను కేవలం ఒకే ఒక స్మార్ట్ ఫోన్ అమాంతం మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్, సెల్ ఫోనే రేడియో, సెల్ ఫోనే టీవీ, సెల్ ఫోనే మీటింగ్ వారధి, సెల్ ఫోనే మనిషి నడిపే సారథిగా మారిపోయి చాలా కాలమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వారికి తాము కూడా డిజిటల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది కదా.
తమ మొహం అందంగా ఉండడం వల్ల దానిని లోకానికి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. లోపల నుండి తన్నుకొచ్చే అపారమైన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, యూట్యూబ్‌లో పెట్టి అందరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. వాటిని పోస్ట్ చేయడం ఎంతో తృప్తినిస్తుంది కూడా. అలా పోస్ట్ పెడితే ఒక్క రూపాయి రాకపోయినా జనం పెట్టే కామెంట్లను పదే పదే చదవాలనిపిస్తూ ఉంటుంది. తమ ముఖార విందాలను డీపీలుగా పెట్టుకొని పదే పదే చూసుకుంటూ మురిసిపోయేలా చేస్తోంది. తామేం పోస్ట్ చేసినా లక్షల వ్యూస్, లైక్లు, షేర్లు రావాలనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అంతా భావ స్వాతంత్ర్యం రాజ్యమేలుతోంది. వ్యక్తిగతం దాపరికం ఏమీ లేదు. డిజిటల్లో అంతా ఓపెన్. పెళ్లి, శోభనం, చావు, ఇంటా బయట ఏదైనా సరే నేరుగా చెప్పేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరుగా పోటీ పడుతూ భిన్నంగా ఆలోచిస్తూ క్రియేటివ్ గా కంటెంట్ తయారు చేస్తున్నారు. చివరికి అది ఎలా మారిందంటే, నువ్వు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్న లెవెల్లో డిజిటల్ కంటెంట్ లో పోటీలు పడుతున్నారు. ఇందుకు ఆడా మగా అని తేడా లేదు, అంతా పోటీ పడుతున్నారు. మీరు గమనించారో లేదో, ఇంటర్నెట్ మొదలైనప్పటి నుండి జనం ఎదుటి మనిషి కంటే కంప్యూటర్ ముందే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సాధారణ ఫోన్ దాటి స్మార్ట్ ఫోన్ వచ్చాక అందులోనే తమ ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు. అందులోనే ఉండిపోతున్నారు. ప్రపంచానికి రీల్స్ పెను ప్రమాదంగా పరిగణించనున్నాయన్న విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వీటి కారణంగా డిజిటల్ డిస్టెన్స్, డిజిటల్ డివైడ్, డిజిటల్ డిటాక్సేషన్, డిజిటల్ ఇమ్యూనిటీ, డిజిటల్ డి అడిక్షన్ లాంటి సరికొత్త డిజిటల్ పరిభాష కూడా పుట్టుకొచ్చింది. మాదక ద్రవ్యాలు, లిక్కర్ ఎక్కువగా తీసుకునే వారికి డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నట్లు రేపటి కాలంలో మన మెదళ్లలో, శరీరాల్లో డిజిటల్ వైరస్ ను డీటాక్స్ చేసే సెంటర్లు కూడా రాబోతున్నాయి. డిజిటల్ ఇమ్యూనిటీని పెంచడానికి డిజిటల్ డి అడిక్షన్ చికిత్సలు మొదలవబోతున్నాయి. మనం తలుచుకోవాలే గాని ఈ బయటకు కనిపించిన ప్రమాదాన్ని నివారించేందుకు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుని పాటిస్తే జీవితాన్ని మళ్ళీ నార్మల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. అవేంటంటే, వాటిని పాటించడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చని చెప్తున్నారు. రీల్స్ చూడకుండా ఉండలేమనుకునేవారు ఒక టైం లిమిట్ సెట్ చేసుకోండి. క్రమక్రమంగా ఆ సమయాన్ని తగ్గించుకుంటూ రావాలి. రోజుకి ఇంతసేపు కంటే ఎక్కువ చూడకూడదు అనే నియమం ప్రకారం నడుచుకుంటే అదే ఒక అలవాటుగా మారిపోతుంది. ఉదాహరణకు మీరు రోజుకి 15 to 20 minutes రీల్స్ చూస్తున్నారనుకోండి. ఆ సమయాన్ని అంతకు మించకుండా రోజు రోజుకు తగ్గించుకుంటూ వెళ్తే గనక ఈ అలవాటును ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి ఫిక్స్ అవ్వాలి. మొబైల్‌లో ఎప్పటికప్పుడు కొత్త విషయాల గురించి హెచ్చరించే నోటిఫికేషన్‌లు కూడా ఆఫ్ చేయడం మంచిది. ఇది మొబైల్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయడం ద్వారా మనల్ని సోషల్ మీడియా రెచ్చగొట్టే అవకాశం తక్కువవుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైన ఇతర నోటిఫికేషన్‌లను ఆన్‌లైన్‌లోనే ఉంచాలి, లేదంటే మరో నష్టం తప్పదు. ఇక వాట్సాప్ ద్వారా స్నేహితులు లేదా సన్నిహితులు రీల్స్ షేర్ చేస్తే సోషల్ మీడియాను మళ్ళీ మళ్ళీ తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిని ముందు ఆఫ్ చేయండి. వాటిని చూసాక మన వాళ్ళతో వాటిని షేర్ చేసుకోవాలనే అలవాటును మానుకోండి. రీల్స్ చూడడానికి బదులుగా ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పాటలు వినడం, డ్రాయింగ్ వేయడం, ఆటలు ఆడడం, మీకు ఇష్టమైన హాబీల కోసం ఉపయోగించుకోండి. ఈ అలవాట్లు సంతోషాన్ని పంచడంతో పాటు రీల్స్ వ్యసనం నుంచి బయటపడడానికి మీకు సహాయపడుతూ ఉంటాయి. మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుకోకండి. ముఖ్యంగా మీరు కుటుంబం, స్నేహితులతో ఉన్నప్పుడు మొబైల్ డేటాను ఆఫ్ చేసి ఫోన్‌ను దూరంగా ఉంచండి. వేరే పనుల్లో నిమగ్నమైతే ఆటోమేటిక్‌గా రీల్స్ చూసే సమయం తగ్గిపోతుంది. ఒకవేళ దీని నుంచి బయటపడలేమని అనుకుంటూ ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మానసిక నిపుణుల సాయం తీసుకోండి. వీలైనంత వరకు ఫోన్‌ను దూరంగా ఉంచి అవసరమైనప్పుడు మాత్రమే వాడితే రీల్స్ అడిక్షన్ నుంచి బయటపడవచ్చు. వారానికి ఒక రోజు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండండి. దీన్నే డిజిటల్ డీటాక్స్ అంటారు. ఆ రోజున పూర్తిగా మొబైల్‌కు దూరంగా ఉండి కుటుంబం లేదా స్నేహితులతో బయటకు వెళ్లి సరదాగా గడపండి. మరొక అంశం చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే. స్టే ట్యూన్డ్.